హలో అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టేసుకోండి. అండ్ ఇది వచ్చేసి నా శివరాత్రి వ్లాగ్ అనమాట. శివరాత్రి చాలా రోజులైంది, బట్ నేనైతే వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ లేచి బాత్ చేసేసి బయట ముగ్గేసుకొని ఇప్పుడు మా హస్బెండ్కి అయితే నేను వాటర్ రెడీ చేస్తున్నాను. అంటే వాటర్ రెడీ చేయడం ఏంటంటే మేము గోదావరి నుంచి అది వాటర్ తెచ్చుకొని ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఇలా వేసుకుంటూ ఉంటాము. ఇదేంటంటే మా పక్కన ఆంటీ వాళ్ళు కుంభమేళాకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చారనమాట. సో అది ఈసారి అది చల్లుకుంటున్నాము, ఇల్లంతా చల్లుకొని బాత్ చేసే వాటర్లో వేసుకుంటాం అనమాట. అండ్ ఏ ఫెస్టివల్కి తగ్గట్టుగా ఆ ఫెస్టివల్కి రిలేటెడ్ గాడ్ సాంగ్స్ అయితే మా ఇంట్లో ఎప్పుడూ ప్లే అవుతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ బాత్ కూడా అయిపోయింది. నెక్స్ట్ తను పూజ చేసేస్తున్నారు. ఇంట్లో దీపారాజన మగవాళ్ళు చేస్తే చాలా మంచిది. సో అందుకనే దీపారాజన మా హస్బెండ్ చేస్తారు. ప్రసాదం పెట్టిన దగ్గర నుంచి హారతి అది నేను ఇస్తానన్నమాట. రిమైనింగ్ పూజ అంతా నేను కంప్లీట్ చేసేస్తాను. అండ్ డైలీ కాకపోయినా అట్లీస్ట్ ఫెస్టివల్ రోజైనా మనం పూజ చేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట. పూజ చేసుకున్న రోజు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు ఉపవాసం చేస్తున్నారా లేకపోతే ఫాస్టింగ్ ఉంటున్నారా, పొద్దున సాయంత్రం వరకు ఏం తినలేదా, ఇదంతా పక్కన పెడితే పూజ అనేది చాలా పాజిటివ్ అనమాట. సో ఖచ్చితంగా మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము, డైలీ కాకపోయినా ఫ్రీక్వెంట్గానే చేస్తూ ఉంటాము. అండ్ ఫెస్టివల్ రోజు అయితే ఇంకా మ్యాండేటరీ అనమాట, పూజ చేసి ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్తాము. అండ్ మేము కూడా మా ఇంటి దగ్గరలో ఉన్న శివుని టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మామూలుగానే చాలా రష్ ఉంటుంది, అంటే చాలా ఫేమస్ టెంపుల్ అనుకుంటా. మేము ఈ ఏరియాకి కొత్త కాబట్టి ఇది ఫేమస్ టెంపుల్ అనుకుంటా, చాలామంది ఉంటారు. మాకైతే దర్శనం బాగానే జరిగింది. కాకపోతే చాలా మందికి క్రౌడ్ ఉంటారు, ఆఫీస్కి టైం అయిపోతూ ఉంటుంది ఒక పక్క. ఎప్పుడైనా టెంపుల్స్కి ఇలా ఫెస్టివల్ డేస్లో వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, లేకపోతే నార్మల్ డేస్లోనే మనకి మనశ్శాంతిగా పీస్ఫుల్గా దర్శనం అవుతుంది. మాకైతే ఆ రోజైనా బాగానే దర్శనం అయింది. అండ్ ఇక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తెల్ల జిల్లేడు పూలు అంటే శివునికి చాలా ఇష్టం. సో ఆ చెట్టు ఉంటుంది అనమాట బయట. సో అక్కడ దీపారాజన చేసేసుకొని నేను అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా తీర్థం తీసేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాము. చాలా లేట్ అయిపోయింది దర్శనం అవ్వడానికి. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి కూడా టైం అవుతుంది, అందుకే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. అండ్ నేను ఫస్ట్ టైం ఇంతసేపు శారీలో ఉండడం, అంటే శారీ కట్టుకోవడమే చాలా రేర్. నేను ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుందామని శారీస్ కట్టుకుంటున్నాను. అండ్ హోల్ డే శారీతో ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ రైస్ కడిగి పెట్టేశాను. ఇప్పుడైతే నాకు ఫెస్టివల్ అంటే పప్పు అంటే ఫెస్టివల్ అనమాట, అలా ఉంటుంది. ఫెస్టివల్ ఎప్పుడు ఏ ఫెస్టివల్ అయినా కానీ ఫస్ట్ మెయిన్ రెసిపీ పప్పు. అది కూడా ఎందుకంటే నాకు చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది పప్పు అనేది. నాకు చాలా ఇష్టం పప్పు అంటే, రోజు తినమన్నా తింటాను. సో గోంగూర ఇది కూడా చాలా ఇష్టం నాకు. ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఇంకా పప్పు గోంగూర చేసుకుందామని చెప్పి ఇంకా నేను దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ గోంగూర నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే మనం పప్పును ఉడికించుకోవాలి. రెండు కాంబినేషన్ ఉడకదు కాబట్టి ఫస్ట్ పప్పుని ఉడికించేసుకోవాలి. అండ్ పప్పు నేను ఫ్రై చేస్తాను అనమాట ఫస్టే, టేస్ట్ చాలా కమ్మగా వస్తుంది. సో అందుకే ఫ్రై చేసుకొని ఫస్ట్ దీనికి ఒక 3 విజిల్స్ వేయించేసుకుంటే పప్పు ఉడికిపోతుంది. దాని తర్వాత మళ్ళీ గోంగూర కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ పప్పు అయిపోయింది, ఒక పక్క రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం గోంగూర కూడా వేసుకొని పచ్చిమిర్చి కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొక 3 విజిల్స్ వేయించుకుంటే మనకి ఆల్మోస్ట్ పప్పు రెడీ అయిపోతుంది. అండ్ మేము పప్పు ఈ స్టైల్లో చేసుకుంటాము. అండ్ నాకు పప్పులో కారం వేస్తే అసలు నచ్చదనమాట, అందుకే పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ వేసుకుంటాను. నాకు అదే ఫ్లేవర్ ఇష్టము. అండ్ పప్పు తింటే చాలామందికి గ్యాస్ ఇదంతా ఉంటుంది, కానీ నాకు ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. నేను కొంచెం నానబెడతాను అనమాట పప్పుని, నాకు ఆ ప్రాబ్లమ్స్ ఏం రావు. ఎక్కువ మసాలాలు తింటే గ్యాస్ వస్తుంది, కానీ నాకు పప్పు తింటే గ్యాస్ అనేది ఏం రాదు. చాలా రెగ్యులర్గా తింటాను. ఇక్కడ గోంగూర కూడా అయిపోయింది. ఇంకా కొంచెం ఆకులాకులుగా అనిపిస్తే మనం ఇలా స్మాష్ చేసుకోవాలి, పప్పు గుర్తుంటుంది కదా, దాంతో మెదిపేసుకుంటే అయిపోద్ది అనమాట. ఇంక ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను పప్పు ఈ మధ్యన ఎక్కువ నెయ్యితోనే తాలింపు వేసేస్తాను. ఎందుకంటే పప్పు ఉంటే మనం రైస్లోనే నెయ్యి వేసుకుంటాం కదా, అదేదో తాలింపే నెయ్యితో వేసేసుకుంటే 2 ఫ్యాట్లు యాడ్ అవ్వకుండా ఉంటాయి. అటు నూనె ఇటు నెయ్యి 2 ఓవర్ డోస్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. అందుకే ఇంకా డైరెక్ట్ నేను నెయ్యితోనే తాలింపు వేస్తున్నాను అనమాట ఈ మధ్య. ఇంకా యాజ్ యూజువల్ తాలింపుకి ఏమేమి కావాలో అందరికీ తెలుసు కదా, సో అదే వేసేసి ఇంకా తాలింపు వేసుకొని ఇంకా నేనైతే నా లంచ్ కంప్లీట్ చేసుకుంటున్నాను. నార్మల్గా ఫెస్టివల్ డేస్లో వంట చాలా లేట్ అయిపోద్ది కదా, సో అలాగే అయింది. ఆకలి వేసేస్తుంది అనమాట ఒక పక్క. అండ్ అదేంటి శివరాత్రికి అన్నం తినేస్తున్నాము అని
అనుకుంటారేమో, మేము ఫాస్టింగ్ అది ఏమీ ఉండము, జాగారాలు అవన్నీ ఏమీ ఉండము. టెంపుల్కి వెళ్తాం, ఇంట్లో పూజ చేసుకుంటాము, ఒక పూట అన్నం తింటాం, ఇంకొక పూట టిఫిన్ చేసేస్తాము అంతే. ఎందుకంటే ఉపవాసాలు చేస్తే అంతగా పడదు నాకు, మార్నింగ్ లేచేసరికి నీరసం వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను ఒక్క పూటలు ఎప్పుడు చేయను. అండ్ నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ పాలు తాగుతున్నాను. ఈవినింగ్ పాలు అంటే కాఫీ టీలు మానేసాము. సో అందుకనే ఇంకా ఏది లేకుండా క్రేవింగ్ ఉంటుంది కదా, సో అందుకనే నేను ఇంకా ఆ కాఫీ టీలు అవాయిడ్ చేయడానికి పాలు అయితే తాగేశాను. అండ్ ఈవినింగ్కి నైట్కి డిన్నర్కి అయితే ఇలా బోండాలు వేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అంతగా మేము తినము, బట్ ఏంటంటే ఎప్పుడైనా ఇలా ఒక పూటే తినాల్సి వస్తే రైస్ తినము కాబట్టి మార్నింగ్ లేచేసరికి నీరసంగా అనిపించకుండా ఇదైతే కొంచెం హెవీగా ఉంటుందని ఉద్దేశంతో ఇంకా బజ్జీలు వేసేసి ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇదనమాట మా శివరాత్రి వ్లాగ్. అండ్ మా డే అంతా ఇలా స్పెండ్ అయింది చాలా పాజిటివ్గా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. నేను ఇలానే వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.